చేనేత పొదుపు ఆదాయం మదింపు పథకానికి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఈ మేరకు చేనేత శాఖ అధికారులు అయితే చెప్తున్నారండి. జౌళి రంగంలో రెడీమేడ్ వస్త్ర ఉత్పత్తి పెరగడంతో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పోషణ భారం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. నెల రోజుల క్రితం 168 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అర్హులైన చేనేతల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 1 నుంచి పథకం ప్రారంభం కానుంది. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ ఉండనుంది. 2017లో ఆగస్టులో గత ప్రభుత్వం నేతన్నకు చేయూత పేరుతో పథకాన్ని ప్రారంభించింది. కార్మికులు వారి సంపాదించిన నెలసరి ఆదాయంలో ప్రతి నెల 8% జమ చేస్తే దానికి ప్రభుత్వం 16% జమ చేస్తుంది. జిల్లాల్లో సహకార సొసైటీలలో జియో ట్యాగింగ్ మగ్గాలు కార్మికులకు సంబంధించి పొదుపు పథకంలో 2017 నుంచి 24 వరకు 3.5 కోట్లు అయితే అందించారు. మూడో విడత 2024-26లో కొనసాగనుంది. ఆర్థికంగా సామాజికంగా కుటుంబాల భద్రతకు లభిస్తుందని, అర్హులైన చేనేత కార్మికులందరూ థ్రిఫ్ట్ పథకంలో చేరాలని చేనేత సహకార జౌళి శాఖ సహాయ అభివృద్ధి అధికారులు ఈ మేరకు చేనేత కార్మికులకైతే తెలియజేస్తూ ఉన్నారండి. ఈ పథకంలో చేరేందుకు అర్హతలు ఏమిటి అనేది కూడా అధికారులు పూర్తి వివరంగా తెలియజేస్తున్నారండి. 18 సంవత్సరాలు పైబడి జియో ట్యాగ్ నెంబర్ కలిగి చేనేత వృత్తిపై ఆధారపడిన సహకారేతర రంగాలకు చెందిన కార్మికులు, డిజైనింగ్, రంగుల అద్దకం, వైండింగ్ చేసేవారు అర్హులని, ఒక్కో జియో ట్యాగ్ 2 అర్హులని, ప్రతి నెల ప్రధాన కార్మికుడు గరిష్టంగా 1200, అనుబంధ కార్మికుడు 600 జమ చేయాలని, ప్రతి కార్మికుడు 2 బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని, 24 నెలల పాటు ప్రతి నెల 15వ తేదీ నాటికి పొదుపు చేయాలని, కార్మికులు అర్ధాంతరంగా మృతి చెందితే నిబంధనల మేరకు నామినీకి డబ్బు అందిస్తారంటూ ఇక్కడ చేనేత జౌళి సహకార సంఘ అధికారులైతే ఈ మేరకు చేనేత కార్మికులకు ఈ విషయాన్ని అయితే తెలుపుతూ ఈ నెల 15వ తేదీ లోపు ఈ థ్రిఫ్ట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే చెప్తున్నారండి. మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుందని, ఇందుకు 168 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించిందని అధికారులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని గుర్తించి చేనేత కార్మికులు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు అయితే చేసుకోండి.